హలో అండి. వెల్కమ్ టు అనదర్ వీడియో. నేను పల్లవి. మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈ మధ్య మా ఇంట్లో తినడానికి స్నాక్స్ ఏమీ లేవన్నమాట. మేము కొన్ని చేసుకున్నాం, కొన్ని ప్రిపేర్ చేసుకున్నాం. అయినా వర్కౌట్ అవ్వలేదు. శ్రీకర్‌కి స్నాక్ బాక్స్‌లో 2 బాక్సెస్ పెట్టాలి ఈరోజు. హడావిడి అయిపోతుందనమాట. అందు గురించి మా అమ్మకి చెప్తే కొన్ని స్నాక్స్ అయితే పంపించింది. అవైతే మీతో షేర్ చేసుకుంటాను. పుట్టింటి ప్రేమ ఎప్పుడు బావుంటుంది కదా! మనం ఎంత తక్కువ టైంకి వెళ్ళినా, లేకపోతే వాళ్ళకేదైనా పంపించే అవకాశం ఉండి, ఎవరైనా వస్తున్నా మన వాళ్ళు అస్సలు మిస్ చేసుకోరు. ఏమైనా పంపించడానికి ఏదో ఒకటి ఉపయోగపడుతుందేమో, తింటారేమో అన్న ఫీలింగ్ పాపం వాళ్ళకెక్కువగా ఉంటుంది. ముందైతే జంతికలు పంపించారు. గోదావరిలో మేమైతే జంతికలంటాం. బట్ నేను గుంటూరు హాస్టల్‌లో ఉన్నప్పుడు చదువుకునేటప్పుడు ఇడ్లీ చక్రాలు అనేవాళ్ళు. సో, మేమైతే యూజువల్‌గా జంతికలు అంటామనమాట. ఇవి కొంచెం మనకి ఎక్కువ పెద్దగా ఉంటాయి కదా! అవన్నమాట. దాని తర్వాత ఇంకా చెక్కలు కూడా పంపించానని చెప్పింది. అవి కూడా తీస్తున్నాను. చెక్కలైతే 3 ప్యాకెట్స్ వచ్చాయన్నమాట. మా హస్బెండ్‌కి, శ్రీకర్‌కి చెక్కలంటే చాలా ఇష్టము. సో, ఈసారి శ్రీకర్ కోసం కొంచెం డిఫరెంట్‌గా కూడా చిన్న చిన్న చెక్కలైతే చేసి పంపించారు. సో, అవి కూడా చూపిస్తాను. ఇవి నార్మల్ చెక్కలనమాట. పప్పు చెక్కలంటారు కదా! అవి. ఇంకా ఎప్పుడు అయితే నాకు డబ్బాలో వచ్చేస్తాయి. ఈసారి సరిపోవని చెప్పి ఇట్లా ప్యాక్ చేసి పంపించారనమాట. నిజానికి వాళ్ళు పంపించే డబ్బాలన్నీ నా దగ్గరే ఉన్నాయి. నేనెళ్లి తెచ్చుకుంటాను గానీ, రిటర్న్ ఇచ్చేటప్పుడు ఏంటో నాకు కార్‌లో వేస్తే వెళ్ళిపోతాయన్న ఫీలింగ్ ఉంటది కానీ, బట్ ఎప్పుడు వెళ్ళినా హడావిడిగానే వెళ్తాను. ఆరాంగా ఎప్పుడు ఉండదు నా ప్యాకింగ్. అందుకని చాలా వరకు డబ్బాలు ఇక్కడే ఉన్నాయన్నమాట. అందుకని చెప్పి ఇట్లా ప్యాక్ చేసి పంపించారు. ఇదొచ్చేసి పల్లి పకోడీ అనమాట. ఇది ఎక్స్‌క్లూజివ్‌లీ మా హస్బెండ్ కోసం తన ఫేవరెట్. ఇవైతే చిన్న చెక్కలు. శ్రీకర్‌కి లంచ్ బాక్స్‌లో పెట్టడానికి ఈజీగా ఉంటుందని చెప్పి పప్పులవేమీ వేయకోకుండా కొంచెం మసాలా తక్కువ వేసిన చెక్కలనమాట. ఇవి ఫస్ట్ టైమ్ మేము ట్రై చేయడం. తిని చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. ఇంకా దాని తర్వాత శ్రీకర్ స్వీట్స్ చాలా తక్కువ తింటాడు. బట్ ఏదైనా తింటాడు అనంటే గనక స్వీట్ మ్యాజిక్ నుంచి ఎనీ స్వీట్ షాప్ నుంచి కాజు కట్లీ అంటారు కదా! అదైతే తింటాడు. లేదా ఇక్కడ హైదరాబాద్‌లో అయితే ఆలు నుంచి మోతిచూర్ లడ్డు అంటారు కదా! అదైతే తింటాడనమాట. ఆ రెండే తింటాడు. ఇంకా ఏ స్వీట్స్ తినడు. మేబీ ఒక కేజీ ఉంటాయేమో కాజు కట్లీ అయితే వచ్చింది. ఇంగ హైదరాబాద్‌లో అయితే కాజు కట్లీ అంటాం. ఏలూరులో అయితే కాజు బర్ఫీ అంటాం. సో, ఇవి శ్రీకర్ భాషలో అయితే శ్రీకర్ వీటిని డైమండ్ స్వీట్స్ అని పిలుస్తాడనమాట. వాటిలిక పేరు అదంతా వాడికి ఐడియా ఉండదు. ఏవైనా తింటావా అనంగానే మా నాన్న అడిగితే "నీకేం కావాలి శ్రీకర్" అని శ్రీకర్ అయితే కాజు కట్లీ అడిగాడనమాట. సో, దానికోసం కాజు కట్లీ వచ్చింది. దాని తర్వాత గొట్టం కాజా ఇది పంపించేసరికి కొంచెం డ్రై అయిన ఫీలింగ్ వచ్చింది. బట్ టేస్ట్ అయితే చాలా బావుంది. ఇవి తినేయాలనమాట తొందరగా. ఇంకా దాని తర్వాత ఏదేదో పచ్చడి వచ్చింది. మా అమ్మ, మా నాన్న ఆ పచ్చళ్ళు మాత్రం చాలా నీట్‌గా ప్యాక్ చేస్తారు. ఒక్క డ్రాప్ ఆయిల్ కూడా బయటకి రాదనమాట. మనకి కవర్‌లో పెట్టి ప్యాక్ చేస్తారు కదా! యూజువల్‌గా. మా అమ్మ, మా నాన్న ఏదైనా క్లాత్ ఇట్లా ఫోల్డ్ చేసి వాటికి రబ్బర్ బ్యాండ్స్ ఏసి, ఆయిల్ ఏదన్నా స్పిల్ అయినా కూడా క్లాతే పీల్చుకునేలాగా ప్యాక్ చేస్తారు. సో, నేను జస్ట్ చెప్తున్నా వేరేలాగా కాదు. ఇదొచ్చేసి అల్లం పచ్చడి అనమాట. నేను మూత తీసి చూడగానే మా హస్బెండ్ "ఏయ్! మంచి వాసనొచ్చేస్తుంది" అని చెప్పారు. ఇంకా పెసరట్టు అలా వేసినప్పుడు అల్లం చట్నీ ఉంటే బావుంటుంది కదా! అని చెప్పి నాకు చేయడం రాదు. సో, అందుకని చెప్పి కాకపోతే వర్షాకాలం కదా! ఎక్కువ రోజులు నిలవ ఉండదంట. అందుకే చిన్న బాటిల్ అయితే వచ్చింది. ఇంకా మా ఇంటికి గెస్టులు గూడా ఉన్నారు నెక్స్ట్ వీక్. సో, అందరికి తింటామన్నట్టుగా కూడా ఈ స్నాక్స్ ఇవన్నీ కూడా వచ్చాయన్నమాట. ఇంకా ఓపెన్ చేయంగానే మంచి స్మెల్లొస్తుంది. ఫ్రిడ్జ్‌లో అన్నా పెట్టుకోవాలి, లేకపోతే ఎర్లీగా అయినా తినేయాలని చెప్పింది. సో, అల్లం పచ్చడికి బానే ఫ్యాన్స్ ఉన్నారు అయిపోతది. ఇంకా దాని తర్వాతయితే ఇంకో డబ్బా వచ్చింది. ఇదనమాట ఘీ అనమాట. హోమ్‌మేడ్ ఘీ. నా దగ్గర కొంచెం ఉంది. ఇంకా ఇంట్లో కొంచెం ఉంటే అది కూడా పంపించారు. ఇది కొంచెం ఫ్రిడ్జ్‌లోంచి తీసి వెంటనే పెట్టడం వల్ల కొంచెం ఆ చెమటంతా పట్టేసిందనమాట అలాగా. సో, ఇది కూడా మంచి స్మెల్లొస్తుంది. తీయంగానే 2 అయితే చక్కగా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. అల్లం పచ్చడి, ఇంకా నెయ్యి కూడా. హ్మ్. ఇంకా నెక్స్టొచ్చేసి ఈ రెడ్ బాక్స్‌లో అయితే జిలేబీ ఉందనమాట. కొంచెమే వచ్చింది. జిలేబీ అయితే వచ్చింది. ఇది గెస్ట్‌లొచ్చేదాకా ఉండకపోవచ్చు మేబీ. మేమే తినేస్తామేమో. నాకు నచ్చుతుంది బానే జిలేబీ తింటా నేను. అంటే ఈ మధ్య షుగర్ ఇంటేక్ కంప్లీట్‌గా మానేసినందువల్ల పెద్దగా ఎక్కువ తినట్లేదు గానీ, స్వీట్స్ కూడా నేను నార్మల్‌గా కూడా అంతకుముందు కూడా చాలా తక్కువ తింటాను. నేను తినే వాటిలో జిలేబీ కన్ఫర్మ్‌గా ఉంటుందనమాట. చిన్నప్పుడు మేము మోబ్జోలో ఉండి చదువుకున్నాను. చాలా సార్లు చెప్పాను కదా! మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి. పక్కనే చల్లపల్లి అని చెప్పి కొంచెం టౌన్ లాగా కంపారిటివ్‌లీ మోపిదేవికి. సో, అక్కడ బెల్లం జిలేబీ, పంచదార జిలేబీ చేసేవాళ్ళనమాట. వాళ్ళేంటంటే మా తాతయ్య వాళ్ళది కోత మిషను. కట్టెలు కొనడానికి ఇక్కడికొచ్చి కట్టెలు కొంటూ ఉండేవాళ్ళు. సో, వాళ్ళు అలా పరిచయం అయితే మా తాతయ్య ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర తీసుకొనొచ్చేవాళ్ళనమాట. వేడి వేడిగా ఏసి ప్యాక్ చేస్తారంట.
అలా అలవాటయిందనమాట జిలేబీ తినడం. ఇంకా దాని తర్వాత ఇలా ఒక 2 ప్లేట్స్ ఇవి ఎప్పటినుంచో మేము స్క్వేర్‌లో కావాలని అడుగుతున్నాం. ఈ మధ్య డీమార్ట్‌లో కొనేసుకున్నాం కదా! ఇంకా మా ఇంట్లో ఇట్లా ఓవెల్ షేప్ మేమైతే చిన్నప్పుడు దాన్ని బాదంకాయ షేప్ అనేవాళ్ళం. ఆ షేప్‌లో 2 ప్లేట్స్ ఉంటే పంపించారు. ఇదొక ట్రే నేనే అడిగాను. రేపు వరలక్ష్మి వ్రతానికి దేవుడి దగ్గర యూజ్ చేసుకోవడానికి శారీస్ అది పెట్టుకొని దండం పెట్టుకోవడానికి ఉంటుంది కదా! అని చెప్పి మొన్న సమ్మర్ హాలిడేస్‌కెళ్ళినప్పుడు శ్రీకర్ ఈ లూడో మర్చిపోయాడంట. ఇంకా ఇది కూడా ఇందులో పెట్టారనమాట. ఇంకా అంతే అన్నీ అయితే వచ్చాయి. ఇంకా వీటిలన్నిటిని నేను డబ్బాలన్నీ వాష్ చేసి పెట్టేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్నాను. వాటిని నీట్‌గా తుడిచేసుకొని ఇంకా ఇట్లా డబ్బాల్లో పోసి పెట్టేసి నేనైతే డైనింగ్ టేబుల్ మీదే ఉంచేస్తాను. ఎవరైనా వచ్చినప్పుడైనా లేకపోతే మా బాబు అయినా, మా హస్బెండ్ అయినా ఈజీగా అట్లా తీసుకొని తినేయాలి అని. అంటే నేను పెట్టే వరకే వెయిట్ చేయకూడదని కబోర్డ్స్‌లో పెడితే ఇంకా అవి మా ఇంట్లో కబోర్డ్స్‌లోనే ఉంటాయన్నమాట. ఇంక నేను డైనింగ్ టేబుల్‌నైనా ఒక సైడ్‌కి జరిపేసి అన్నీ పెట్టేస్తాను. ఇదనే కాదు ఎప్పుడు స్నాక్స్ ఏమొచ్చినా మేమేం చేసుకున్నా కూడా అంతే. మాకు అమీన్‌పూర్ ఫ్లాట్‌లో అయితే ఒక ర్యాక్ ఉండేది. ఓన్లీ ఫ్రూట్స్‌కి ఇట్లా స్నాక్స్ పెట్టుకోవడానికి. నేనైతే ఇట్లా స్నాక్స్ ఎక్కువొచ్చినప్పుడల్లా ఆ ర్యాక్‌ని మిస్ అవుతా ఉంటాను. ఈ ఫ్లాట్‌కి అలాంటి కాన్సెప్ట్ ఏం లేదనమాట. అలా ఉంటే బావుండేది కదా! అని చెప్పి మేమైతే అప్పుడైతే దానిలో అంతా పెట్టేసుకునేవాళ్ళము. స్నాక్స్, ఫ్రూట్స్ అంతా. ఇంకా ఇప్పుడేంటంటే ఇక్కడ ఆప్షన్ లేక అంతా డైనింగ్ టేబుల్ ఫిల్ అయిపోయిన ఫీలింగ్ ఉంటదనమాట. ఇట్లా ఎక్కువ స్నాక్స్ ఉన్నప్పుడు మా ఇంట్లో డైనింగ్ టేబుల్ ఎప్పుడు చూసినా గజిబిజి గందరగోళంగా ఉన్నట్టు అనిపిస్తా ఉంటది. రావడం దాని మీద పెట్టేయడం అయిపోతది. ఇంకా ఈ పిల్లలు ఈ చాక్లెట్స్, బిస్కెట్స్ ఏమన్నా తెచ్చారు అంటే హ్యాండీగా ఉండాలి కదా! అవి కూడా అట్లనే పెట్టుకుంటా ఉంటారు. ఇంక అట్లా గజిబిజి గందరగోళంగా ఉంటదనమాట డైనింగ్ టేబుల్. సో, మనుషులున్నప్పుడు నేను పట్టించుకోను. బట్ స్నాక్స్ తక్కువున్నప్పుడు అట్లా ఉంచను కానీ, స్నాక్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకా మనం ఎంత క్లీన్ చేసినా అలాగే ఉంటది కదా! అని నేను కూడా వదిలేస్తాననమాట. ఇవైతే బావున్నాయి. కొన్ని టేస్ట్ చేశాను. సో, నేనిట్లా తీసేటప్పుడు కొంచెం తింటాను. సో, అదనమాట విషయం. చాలా రోజుల తర్వాత ఎప్పుడు కూడా మేము వెళ్లి తెచ్చుకున్నప్పుడో, లేకపోతే పండగలకెళ్తున్నప్పుడు అలాగే వస్తున్నాయి. ఈసారి పర్టిక్యులర్‌గా మా నాన్నే ఒకరోజు ఫోను చేసి, "స్నాక్స్ కావాలా మీకు? స్నాక్స్ తింటారా?" అని జెప్పి అడిగారనమాట. సో, అందుకని జెప్పి ఇంకెవరికి కావాలి ఏంటో లిస్ట్ చెప్పాం. అదే గనుక మేము వెళ్ళటమో, లేకపోతే కారు ఏదన్నా పని మీద ఎళ్తే గనుక ఇంకొంచెం ఎక్కువొచ్చాయనిపిచ్చింది. సో, ఇంకా ఇవైతే వచ్చాయన్నమాట. ఇవన్నీ ప్యాక్ చేసేసుకొని నీట్‌గా పెట్టేసుకుంటూ ఉన్నాను. మీలో ఎంతమంది తెచ్చుకోవడానికి ఇష్టపడతారు ఇంటికెళ్ళినప్పుడు? నేను నేనొక్కదాన్నే వస్తే మాత్రం లగేజ్ క్యారీ చేయడానికి అసలు ఇష్టపడను. బట్ మేమంతా వెళ్ళినప్పుడో, లేకపోతే కొంచెం బరువున్నా పర్వాలేదు, ఇద్దరం ఉన్నాం మేనేజ్ చేస్తాం అనుకున్నప్పుడు తెచ్చుకుంటాను. లేదా ఎవరైనా ఇలా తెలిసినోళ్ళు వచ్చినప్పుడు మా వాళ్ళు పంపిస్తూ ఉంటారు. యూజువల్‌గా మాకు కొబ్బరికాయలుంటాయి పొలంలో. ఆ లోడ్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట ఆటోలో. సో, వాళ్ళు ఇంకా మా నాన్న వాళ్ళకిచ్చేస్తే వాళ్ళెక్కడైతే మాకు నియర్ బై దాకా వచ్చినప్పుడు అక్కడ కాల్ చేసి చెప్తారు. "అక్క మేమొచ్చాం తీసుకోండి" అని చెప్పి. ఇంకా మేము వెళ్లి అవి పిక్ చేసుకుంటూ ఉంటామనమాట. అట్లా జరుగుతా ఉంటది యూజువల్‌గా. సో, మాకక్కడ వాళ్ళు మా ఏలూరు నుంచి ఇక్కడికొస్తారనమాట కొబ్బరి బొండాలవి తీసుకొని. సో, అలా వచ్చినప్పుడు ఎక్కువ జరుగుతా ఉంటాయి. లేకపోతే మా వాళ్ళెవరైనా వస్తున్నప్పుడు అట్లా జరుగుతా ఉంటాయనమాట. ఇలా ప్యాక్ చేసేసి నీట్‌గా పెట్టేసుకున్నాను. సో, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రీసెంట్‌గా మా వాళ్ళు వైభవ్‌లో గోల్డ్ పర్చేస్ చేశారు. అప్పుడు వాళ్ళకి ఒక ఇట్లా హార్ట్ క్యారియర్ వచ్చిందంట. అంతకుముందు వీడియో కాల్‌లో ఒకసారి చూపిచ్చారు కానీ నేనంత పట్టించుకోలేదు. నేనేదో షెల్ఫ్‌లో చూస్తున్నప్పుడు అదుండాలి కదా! అనంటే మా అమ్మ అవును ఉంది అనంటే, సరే ఈసారి కారొచ్చినప్పుడు నాకు పంపించేయి అది కూడా అని చెప్పాను. ఇంక మా అమ్మ ఇందులోనే అది కూడా పెట్టేసిందనమాట. ఇది చాలా బావుంది. మేబీ చపాతీ, ఇడ్లీ అట్లా బావుంటదేమో ఏమో నేనేం పెడతానో తెలీదు. మనం డైనింగ్ టేబుల్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ అట్లా ఫుడ్ పెట్టుకొని తినేలాగా కూడా బావుందనమాట. మంచి స్ట్రాంగ్‌గా ఉంది. కాకపోతే దాని మీద వైభవ్ వాళ్ళది లేబులింగ్ ఏయించారనమాట. జస్ట్ పేరేస్తారు కదా! అదైతే వేయించారు. బట్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. పెద్దగా ఉంది. మా ముగ్గురికైతే ఎక్కువైపోతది. ఎవరైనా చుట్టాలొచ్చినప్పుడు అలా యూజ్ చేసుకోవడానికి బావుంటదనమాట. ఇంతకీ ఎలా ఉంది? మా పుట్టింటి శారీ, పుట్టింటి హాల్, పుట్టింటి నుంచి ఏం తెచ్చుకున్నావు? ఇలాంటి టైటిల్స్ పెడుతూ ఉంటాం కదా! మీకు వీడియో ఎలా అనిపిచ్చింది? ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్స్ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.